సాధారణంగా ఎయిర్పోర్ట్లలో నిత్యం కస్టమ్స్ అధికారులు విదేశాల నుంచి వచ్చే వారి మీద నిఘాను పెడుతుంటారు. వీరిలో కొంతమంది అక్రమంగా బంగారంను మన దేశంలోకి తీసుకొస్తుంటారు. కొంతమంది లోదుస్తుల్లో, కడుపులో పేస్టుల్లాగా చేసి బంగారంను స్మగ్లింగ్ చేస్తుంటారు. పోలీసులు కళ్ళు కప్పి స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ పోలీసులు మాత్రం ఎప్పటికప్పుడు వీరి ప్లాన్లను భగ్నం చేస్తుంటారు. తాజాగా ఒక కన్నడ నటి కస్టమ్స్ అధికారులకు బంగారం స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. కన్నడ నటి రన్యారావును కస్టమ్స్ అధికారులు బెంగళూరు ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా నటిపై అనేక అభియోగాలు రావడంతో పోలీసులు నిఘా పెట్టారు. అయితే ఈ నటి గత 15 రోజుల్లో 4 సార్లు దుబాయ్కు వెళ్లి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో నటి దగ్గర పోలీసులు సోదాలు చేయగా ఏకంగా 15 కేజీల వరకు బంగారం బయటపడింది. నటి రన్యారావు దగ్గర పోలీసులు వెతకగా దుబాయ్ నుంచి అక్రమంగా 14.8 కిలోల బంగారాన్ని పోలీసులు గుర్తించారు. వెంటనే డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ అధికారులు గోల్డ్ను స్వాధీనం చేసుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆ గోల్డ్ విలువ 12 కోట్లు ఉంటుందని తెలిపారు. రన్యారావును డిఆర్ఐ అధికారులు ప్రశ్నిస్తుండగా తాను డీజీపీ కూతుర్ని అని చెప్పినట్లు సమాచారం. దీంతో అధికారులు ఆమెకు పోలీసులతో ఏ విధంగా సంబంధాలు ఉన్నాయనే కోణంలో విచారణ చేపట్టారు. ఈ భామ కన్నడలో కిచ్చా సుదీప్తో కలిసి రన్యారావు మాణిక్య అనే సినిమాలో నటించింది. ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆ గోల్డ్ విలువ 12 కోట్లు ఉంటుందని తెలిపారు. రన్యారావును డిఆర్ఐ అధికారులు ప్రశ్నిస్తుండగా తాను డీజీపీ కూతుర్ని అని చెప్పినట్లు సమాచారం. దీంతో అధికారులు ఆమెకు పోలీసులతో ఏ విధంగా సంబంధాలు ఉన్నాయనే కోణంలో విచారణ చేపట్టారు. ఈ భామ కన్నడలో కిచ్చా సుదీప్తో కలిసి రన్యారావు మాణిక్య అనే సినిమాలో నటించింది.